హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అల్లూరి జిల్లాలోని జీకే వీధి మండలానికి అతి మారుమూల గిరిజనగూడమైన బొంతువలసలో ఉన్నాము అండి. చూస్తున్నారు కదా ఈ పెద్దమ్మని, నడుము సాగని 3 కాళ్ల వయసులో కూడా చేలో పనిచేసి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నారన్నమాట. మరి ఇలాంటి పెద్దవాళ్లతో మాట్లాడితే ఏదో తెలియని అనుభవాల జ్ఞాన పరిమళం మన మనసుకి హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ పెద్దమ్మతో మాట్లాడుతూ నేనైతే బొంతువలస గ్రామానికి చేరుకున్నాను అండి. ఈ విలేజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎటు చూసినా ఎత్తైన కొండలు, గ్రామానికి పక్కనే గలగలా ప్రవహించే కొండవాగు. మరైతే మనం బొంతువలస చేరుకున్నామండి. పుల్లలకి వెళ్ళావాక ఏదైనా పనికి వెళ్ళావా? పనికి వెళ్ళావా? ఏది చేను పనా? ఆహా, మీ కొండపోటు చెలుపుకుంటున్నావా? ఒక్కదాని వెళ్ళావా మరి చేనుకి? గొడ్డలి, కత్తి. ఇక్కడ ఈ మేక నేరేడు పళ్ళు తింటుంది చక్కగా. ఆహా చెల్లి, ఈ మేకకి నేరేడు పళ్ళు పెట్టావా? ఇది నేరేడు పళ్ళు తింటుంది, మంచి రుచిగా ఉన్నట్టుగా ఉన్నాయి దీనికి. పురుగు పట్టేసిన ఎర్రకందులు అని అంటారండి. చూడండి, ఇవి అంటే రాజ్మా గింజల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇగో చేను పనులు చేయడానికి రకరకాల పనిముట్లు అన్నమాట. ఇగో సొంతంగా మంచం వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. చూడండి, మంచానికి కావాల్సిన కుంట్లు ఎలా ఉన్నాయో కుంట్లను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న మంచాలు సొంతంగా తయారు చేసుకుంటారు అన్నమాట. కొర్రా మల్లక్క చేను శుభ్రం చేసుకుంటుంది. డొంకలు ఆగుతున్నావా? ఏం చేనేస్తారు అక్క ఇక్కడ? జొన్నలు జల్లుతారా? జొన్నలా? తవ్వు పారలు మంచి వెరైటీగా ఉంటాయి. వీళ్ళు తవ్వే పారలు. ఇలా చేను శుభ్రాలు చేసుకుంటున్నారు. చూడండి ఎంత శుభ్రంగా చేశారు ఇదంతా. ఇలాగా అల్లది పండరట, కాయరట, గెల అరటి గెల. చెట్టు పడిపోయిందా? పండరటే మంచి బాగా వచ్చినాయి. ఇక పరుకు వచ్చేసి నీళ్ళే పండిపోతాయి. పండరటి చెట్టే పడిపోయిందట. ఇట్లా ఒక జట్టు చేలో పని చేసుకుంటున్నారు. మరో జట్టు చూసారా కాలువకి వెళ్తున్నారు. నేను వాళ్ళతో పాటు కాలువకి వెళ్తాను ఇప్పుడు. అబే, ఇదే కదా మీ ఊరు స్కూల్ బిల్డింగ్? మీరు కూడా ఇక్కడ చదువుకున్నారమ్మా? నువ్వు కూడా ఇక్కడ చదివావా? ఒకసారి చూద్దాం, ఆగాగు. వీళ్ళ ఊరు స్కూల్ బిల్డింగ్ ఎలా ఉందో చూడండి. ఇక ఒకసారి దూరం నుండి చూపించాను కదా, ఇప్పుడు దగ్గర నుండి చూడండి. హాయ్, బాగుంది, పర్వాలేదు. ఈ మాత్రం పరిశుభ్రంగా, ఈ మాత్రం బాగుంటే సరే. చాలా బాగుంది స్కూల్. కొండకు ఆనుకొని ఉంటుంది ఇట్లా. ఇదిగో చూడండి, వెనకాలంతా కొండే. అదిగో, నువ్వు కూడా ఇక్కడే చదివావా అభి? ఓకే, పద వెళ్దాం. ఇక తమ్ముడు వాళ్ళు అయితే కాలువకి వెళ్తున్నారు. హెవీ. తమ్ముడు, ఏం పట్టడానికి అమ్మా? పీతలా, చేపలా? ఏవి దొరికితే అవి పడతారట. ఇదిగో ఇక్కడ బడికి మాస్టర్లు ఇదిగో ఇదే దారిని వస్తారన్నమాట. కాలువ ఆరు నుండి
కాలువ హోరు మీకు వినిపిస్తుంది కదా అండి. అదిగో కాలువ కనిపిస్తుంది కదా, ఈ కాలువ గట్టు నుంచి మాస్టర్లు టీచర్లు ఇలా నడిచొస్తారట, ఈ స్కూల్ టీచర్లు. భలే అనిపిస్తుంది నిజంగా, భలే ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు చెప్పినట్టుగా ఉంటుంది. ఇగో కాలువ. వీళ్ళు ఇప్పుడు పీతలు చేపలు ఏవి దొరికితే అవి పడతామంటున్నారు. వాళ్ళతో పాటు వెళ్దాం మనం కూడా. చూడండి ఫ్రెండ్స్, కొండవాగు గలగలలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది కదా, భలే ఉంటుంది. ఇలాంటి కొండ కాలువల్లో మునిగి 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 అలసిపోతే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా అండి, ఇక్కడ వాగుని ఒకవైపుగా మళ్ళిస్తున్నారు, గట్టు కట్టేస్తున్నారు అడ్డంగా నీళ్లు రాకుండా. అయితే ఈ రకంగా చేపలు లేదా పీతలు పట్టే విధానం నేను గతంలో కూడా ఒకసారి వీడియో చేసి చూపించాను మీకు. ఇదిగో నీరు మొత్తం ఆగిపోయింది చూడండి. గతంలో కూడా ఒకసారి వీడియో చేసి చూపించాను, వీళ్ళు కాదు, అప్పుడు పట్టిన వాళ్ళు వేరే వాళ్ళు. అయితే గతంలో చూసాము, మళ్ళీ అదే వీడియో చూడాలా అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. లేదు ఇలా కొండ ప్రాంతంలో చేసే ప్రతి పని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మళ్ళీ చూస్తాము వీడియోని అన్న వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం వీడియో చాలా బాగుంటుంది. అటవీ ప్రాంతంలో ఈ విధంగా చేపలు పట్టడం, పీతలు పట్టడం చాలా బాగుంటుందండి నిజంగా. చూడండి, అందులో కూడా వీళ్ళు చేపలు పట్టే విధానం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూసారు కదా, అది ఒక కాలువ మొత్తాన్ని అలా ఆఫ్ చేసేసి అటువైపు మళ్ళించారు, అలాగా బాగుంటుంది. ఇదిగో విక్కీ తమ్ముడు అయితే మొత్తం నీళ్లు కిందకి రాకుండా అడ్డంగా కట్టేస్తా ఉన్నాడు అనమాట. విక్కీ, ఇందాక రాళ్ళు ఆ పైకి ఇసిరారు కదా, ఎందుకు ఇసిరారు అలాగా? అంటే చేపలు బయట వస్తున్నారు రావడానికా? ఓకే. అక్కడ లోతుగా గుమ్మిలా ఉంది కదా, డొంకగా గుమ్మిలా ఉంది కదా, అక్కడ నుండి చేపలు బయటికి రావడానికి రాళ్ళు ఇసిరారట. బయటకంటే ఇప్పుడు ఇలా కిందకు వచ్చేసినాయి అనుకో, వీళ్ళకి దొరుకుతాయి, కిందకి రాకపోతే దొరకవు. ఇదిగా ఆల్రెడీ మొదలెట్టేశారు పట్టడం. ఏదేదేదేదేదే విక్కీ, పెద్దదే పట్టు. పెద్దదే దొరికింది విక్కీ, నీ చేతిలో పెద్దగానే ఉంది. ఇప్పుడు అది ఎలా మరి ఉంటుందా? ఆ పల్లెంలో వేస్తే ఉంటుందా? అదే, ఇదేంటిది? మొట్ట గిడిసా కదా ఇది. అదే, ఇదిగో చిట్టి తల్లి, అది పట్టు. నీళ్ళు లేకపోతే అలా దొరుకుతాయి. ఏదో దొరికింది, ఇదిగి పైకి వచ్చింది. ఇదిగి చిన్న చిన్న చేపలు, జీజుల చేపలు లాంటివి అన్నమాట. కానీ రుచికి కమ్మగా ఉంటాయి, ఈ చేపలే బాగుంటాయి. పులుసుకే, ఇక ముక్క కాదు కానీ పులుసుకి అన్నమాట. చిన్న చిన్న చేపలు, బుల్లి చేపలు. అక్కడ వేసేస్తున్నావా? ఇక్కడ చాలా నీళ్లు ఉన్నాయి కదరా, ఎలా పడతారా? తోడేస్తారా? ఇవి కూడా తోడేస్తారా? అన్ని నీళ్లు. మొట్ట గిడిచానా?
अरे पिंजी की यादी है तले में పెద్దదే అయింది పెద్దదే పెద్ద మొట్ట దొరికింది అది ఇప్పటి వరకు ఇటు గళగళమని ప్రవహించిన కాలువ చూస్తున్నారు కదా, వెలవెలబోతా ఉంది. మళ్ళీ పైన ఇప్పేస్తారులేండి, గట్టి ఇప్పేస్తే మళ్ళీ ఇటంతా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. దొరికినాయి యాభై ఏ వెలడ పిల్లలు దొరికినాయి, చిన్న చిన్నవి. ఈ గీతలు గీతలుగా ఉన్నాయి కదా, వీటి పేరేంటి? తెలియదు. నీకు తెలీదా? మళ్ళీ ఇంకో చిన్న గట్టు కడుతున్నారు అన్నమాట. ఇలా గట్లు గట్లు కట్టుకుంటూ ఆ నీళ్ళని అవతలకి తోడుకుంటూ పట్టుకోవడమే. ఇదిగో చూసారు కదా, ఇదంతా కూడా గరుసుకొచ్చా సారుకు రాకంటాం కదా, అది ముదిరిపోయిందన్నమాట. ఇది ఇది ఎలాంటిది మరి? బుట్టి అంటారు, బుట్టి. బుట్టి బుట్టి కదా ఇది. వేసే ఎలా ఇది ఇక్కడ వేసా మరి. ఇది అమ్మ ముగితేమా బాగా కుప్పాడి కుది బలస్కి కదా ని ఇచానే ఇంకెండు వస్తే దాదా బర్ర బిడ్డు కాయించి మామ కొడే ఇది గెల్తో వస్తారా నలిగిపోయిందా విక్కి? ఇది రాయి పైకి కిందికి చేయడం వల్ల కదా. సరే సరే తీసే తీసే. ఏనా ఏనా మామ పక్కన Santa pindahan ka pa rin. Dede ho dati. ప్రవాహం నగరం ఏదేది పెద్దగానే Abi kasi. పెద్దగానే ఉందా? రెండు అన్నారు కదా బా. మరి ఇంకోటి ఎటు పోయింది? ఇది ఆడపీత కదమ్మా, ఆడపీత. పిల్లలు అటు ఉన్నాయేమో చూడు, ఇలా తీసి చూడు. లేవు. ఇంకోటి ఉండింది దీంతో పాటు, మరి అది ఎటుపోయిందో తెలియదు. మెరుస్తుంది. ఇది ఒక రకమైన చేప, మొట్టగిడిసి అన్నమాట. అమ్మనే ఎట్టడం జామ ఎంత మెత్తగా ఉందో చూడండి. ఇది ఎలా ఉందో, ఇది ఒక రకమైన పీత. ఇది ఎంత మెత్తగా ఉందో. యాక్చువల్గా చాలా గట్టిగా ఉంటాయి ఇవి. ఇదిగో చూడండి, రాయిల్లా ఉంటాయి. రాతి పీతలు అంటాం వీటిని.
రాళ్ళలాగా ఉంటాయి ఇవి, రాతి పీతలు అని అంటాం. ఇదిగో ఇది కూడా రాతి పీతే, ఇవి గట్టిగా ఉన్నాయి చూడండి. కానీ ఇది ఒక సపరేట్ అన్నమాట. ఇది పాల పీతలు అని అంటారు మా ఊర్లో అయితే. ఇదిగో చూడు ఎంత మెత్తగా ఉన్నాయో, ఇలా ఉంటాయి ఇవి. కుప్పి, కుప్పి అంటే పీత అన్నమాట. పీతల్ని కుయ్యి భాషలో కుప్పి అంటారు. ఏదది? జాగ్రత్త జాగ్రత్త ఏది పెద్దదే దొరికింది బాగా. చేతితో పట్టాలి. మొత్తానికి దాన్ని కదలకుండా కాళ్ళ దగ్గర తొక్కు పెట్టారు. కాళ్ళ దగ్గర ఉంది, జాగ్రత్త జాగ్రత్త తీయకండి. చూసుకోలేదా? ఒకటి ఉన్నది అక్కడ, ఇంకొకటి ఉందా? ఈ కొండ కాలువ దగ్గర రాళ్ళు భలే గుండ్రంగా ఉన్నాయండి. అందుకనే నేను ఇంటికి పట్టుకెళ్దాము అంటే మొక్కల దగ్గర పెడదాం అన్నట్టు కొన్ని పెబ్బల్స్లా ఉన్నాయని కొన్ని సేకరించాను. చూడండి రాళ్ళు ఎంత గుండ్రంగా ఉన్నాయో, బాగున్నాయి కదా. ఇగో ఎంత రౌండ్గా ఉన్నాయో చూడండి. కొన్ని సేకరించాను, ఎక్కువ కాదు, మరి ఎక్కువ అయితే పట్టుకెళ్ళలేను, కానీ కొన్ని మంచి షేప్లో ఉండేవి. చూడండి నిజంగా ఎలా ఉన్నాయో, గుడ్లలాగా గుండ్రంగా ఎంత అందంగా ఉన్నాయో. ఈ రాయి కూడా బాగుంది. మొక్కలు మొదలు లేద్దామనరా, గుండ్రంగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. డెకరేషన్ చేయడం, డెకరేషన్ 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 చేయడం. అక్కడ విక్కీ అయితే చాలా లోపలికి చెయ్యి పెట్టి లాగుతున్నాడు. మరి ఏమైనా ఉన్నాయా లేదా? ఉన్నట్టేనా విక్కీ? మొట్ట గిడిసే ఉండిందా? వావ్, పెద్దది అక్కడే ఉండిందా? అక్కడే పీతలు ఉంటాయి అనుకుంటాం జనరల్ గా అయితే, కానీ మొట్ట గిడిసలు కూడా అలా ఉంటాయి, గొయ్యిలో దూరం ఉంటాయి అనుకోలే. ఇదిగో తీసుకోండి చిన్న. వర్షం వచ్చేలా ఉంది, చినుకులు రాలుతున్నాయి. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఈ వైపు కాలువ కనిపిస్తుంది కదా, ఈ వైపు కాలువ కూడా పడదాము అని అనుకున్నారు, కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇదిగో ఇంకా పరుగులు పెట్టడమే ఉంటుంది, అయినా కూడా వదలకుండా పడుతూనే ఉన్నారు. ఇంకా అంటే లాస్ట్కి వచ్చేసింది, ఒక బోధ లాస్ట్కి వచ్చేసింది. వర్షంలో చేపల వేట. నేనైతే మాత్రం ఇదిగో చూడండి పైన ఒక చిన్న సారుకు రాకుని అడ్డు పెట్టుకొని కెమెరాకి అలాగే తీస్తున్నాను. వర్షంలో తడుచుకుంటూనే పట్టేస్తున్నారు వీళ్ళైతే.
నేలకేసి కొట్టింది. అన్న ఇది 2 బాల్ ఇప్పిస్తున్నా ఇది నా ఏంటి ఏంటి రచ్చిన ఎక్కువైపోయింది. ఇంత వర్షం పెరిగిపోతా ఉంది ఉండగా ఇంకా. అదిగో గుడుగుడు అంటున్నా. చూస్తున్నారు కదా అండి, వర్షం అయితే మాత్రం బాగానే కురుస్తుంది. ఇక ఎల్నినో అంటున్నారు, వర్షాలు పడవు అని ఒక విధంగా భయం వేస్తుంది. కానీ ఇలాగ అప్పుడప్పుడు మనసుల్ని తడిపే వర్షం చినుకులు పడుతూ ఉంటే మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉందన్నమాట. వర్షాలు పడవేమో అని భయం వేసింది, నిజంగా వేస్తుంది కూడా. ఏమో ముందుకు పడతాయో పడవో తెలీదు. చేపలు పీతలు వేరు చేస్తున్నారు అన్నమాట. ఇగో బోదలు వచ్చేలా కురిసింది, గట్టిగానే కురిసింది వర్షం అయితే. మొత్తానికి మీరు అందరూ డ్రెస్సులు మార్చుకున్నారు. ఇవన్నీ ఒకే రకమైనవా? వీటిని బుట్టి అంటారా? ఏమంటారు? బుట్టి మిన్ను అంటే చేప. తర్వాత ఇంకో వేరే దగ్గర వేస్తున్నావా? అవేం చేపలు చెల్లి? పరిగెలు కదా, వీటిని పరిగెలు అంటారు. మేము కూడా పరిగెలే అంటాం. బాగుంటాయి పరిగెలు, పులుసు పెట్టుకుంటే చాలా రుచిగా అనిపిస్తాయి. కొండ కాలువల్లో చేపలు పడితే ఒక రకం కాదండి, ఇలా రకరకాలు దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ మనం చూసినవి అయితే ఇవి బుట్టి చేపలు, బుట్టి మిన్ను. వీటిని బుట్టి మిన్ను అంటారట. ఇగో వీటినేమో ఏంటవి? పరిగెలు. వీటిని పరిగెలు అని అంటారు. చూడండి, ఇవి పులుసులు మెరుస్తూ ఉంటాయి అన్నమాట పరిగెలు. ఇవన్నీ పరిగెలు 2 రకాలు. తర్వాత పెద్ద చేపలు, చిట్టి తల్లి ఆ పెద్ద చేపలు ఇలా చేతి మీద. ఇవన్నీ మొట్టగిడిసలు కదమ్మా? మీరేమంటారా మీ భాషలో? టబ్గా అంటారా? 5 మొట్టగిడిసలు దొరికినాయి అంతే. అచ్చా, ఎక్కువ దొరకలేదు మొట్టగిడిసలు, 5 దొరికినాయి. అయితే చిన్న ఇవి జారిపోతూ ఉంటాయి. కొర్రమేన్లు అంటే ఇవేనేమో. అది జారిపోయింది. ఇవన్నీ మొట్టగిడిసలు అన్నమాట. 5 దొరికినాయి. ఇక్కడ కలిపోయిన చెల్లె. ఇప్పటికి 3 రకాల చేపలను అయితే చూసాం మనం. తర్వాత గీతలుగా ఉంది కదరా, అది ఇలాగైనా ఇలా గీతలుగా ఉన్నాయి కదా, వీటిని రుంజలు అంటారట. చూడటానికి కట్ల పాముల్లా కనిపిస్తున్నాయి. గీతలు కట్ల పాముల్లా కనిపిస్తున్నాయి. రుంజా అంటారు వీటిని. రుంజలు ఎక్కువ ఉన్నాయి కదమ్మా? రుంజలు ఇక్కడ వేసేనా? పక్కనేనా?
ఇవన్నీ రుంజలు అంతేనా, ఇంకా వేరే రకాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం 4 రకాల చేపలు పట్టాం కదా ఈరోజు మనం. మొత్తం ఈ చేపలు ఎన్ని వాటలు వేయాలి సార్ ఈరోజు? 4 వాటలా? కొన్ని కొన్ని వస్తాయిలే కానీ ఇంకా పీతలు కూడా ఉన్నాయి కదా కదా, అవి ఇవి కలిపి. ఓకే, చూసారు కదా అండి, 2-3 ఇళ్ల వాళ్ళు కలిసి ఇలాగా కొండవాగులో చేపల వేటకు వెళ్తారు అన్నమాట. కొండవాగులో చేపల వేట అనేది చాలా బాగుంటుంది అండి. ఎంతసేపు పట్టినా కూడా అలసట అన్నది రాదు. ఒకవేళ దాహం వేస్తే అదే కొండవాగులోని ప్రవహిస్తున్న నీటిని తాగి దాహం తీర్చుకొని మరలా అక్కడే చేపలు పడతారన్నమాట. అలాగే చూసారు కదా అండి, 4 రకాల చేపలు 2 రకాల పీతల్ని పట్టడం జరిగింది. ఇప్పుడు వీటిని 4 వాటలుగా వేస్తారంట. మరి కూర వండే విధానం కూడా మీకు చూపిద్దామా అంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది చాలా సేపటి నుంచి. మరి నేను వెళ్ళాలి అంటే కష్టం కదా, సో కొంచెం ఆ వర్షం తగ్గింది, ఇక నేను బయలుదేరేసాను అండి. కొండల్ని కమ్ముకున్న ఆ మేఘాలు, ఆ పచ్చని వాతావరణం, చిటపట చినుకుల ఆ శబ్దాలు భలే అనిపించాయి. వాటిని ఆస్వాదిస్తూ నేను వస్తే ఇదిగో చూసారా, కొండ కాలువ విజృంభించింది, పెద్దగా ప్రవహిస్తూ ఉంది, కానీ పర్వాలేదు, కొంచెం ముడుకులకు పై వరకు వచ్చిందన్నమాట. ఎలాగోలా దాటేసి బయటకు వచ్చేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.